భజనలతో మానసిక శారీరక ఆరోగ్యం పెంపొందుతుందని తిప్పర్తి మాజీ జెడ్పీటీసీ తండు సైదుల్ గౌడ్ అన్నారు. భజన అనేది ఒక కళ అని, దానితో అనేక ప్రయోజనాలు ఉన్నాయని చెప్పారు. తిప్పర్తి మండలం సిలార్మియాగూడెం గ్రామంలో గ్రామ సర్పంచ్ కొత్తపల్లి శ్రీనివాసులు ఆధ్వర్యంలో నిర్వహించిన చెక్క భజన కార్యక్రమంలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు తిప్పర్తి మాజీ జెడ్పీటీసీ చంద్రం ఫౌండేషన్ చైర్మన్ తండు సైదుల్ గౌడ్ ముఖ్య అతిథిగా హాజరై 35,000 రూపాయల విలువ చేసే చీరలను భజనా బృందం మహిళలకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తిప్పర్తి మండలంతో పాటు నల్గొండ జిల్లాలో సామాజిక సేవా కార్యక్రమాల కోసం లక్షలాది రూపాయలు ఖర్చు చేశారని తెలిపారు. మహిళా భజన బృందం సభ్యులకు అండగా ఉంటానని, వారు చేసే భజన కార్యక్రమాలకు తన వంతుగా సహాయ సహకారాలు అందజేస్తారని హామీ ఇచ్చారు. అనంతరం తండు సైదుల్ గౌడ్ను భజన బృందం సభ్యులు శాలువాలతో సత్కరించి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో చింతకుంట్ల రవీందర్ రెడ్డి, నరేందర్ రెడ్డి, చింతకుంట్ల సుదర్శన్ రెడ్డి, కట్టా సూర్యప్రకాష్ రెడ్డి, కోరి వెంకన్న, గుండాల అశోక్, దేవిరెడ్డి, లింగారెడ్డి, ఆదిమళ్ల శ్రీనివాస్, సిరసవాడ సత్యనారాయణ, చెదురుపల్లి ప్రకాష్, గోలి చెన్నమ్మ, రాయ్ కరుణ, భజన బృందం మాస్టర్ భిక్షమయ్య తదితరులు పాల్గొన్నారు. ఈ చిరుత భజన కార్యక్రమం అనేది ఒక్కసారి ఈ భజన చేసిన వాళ్ళని మీరు అడిగితే వాళ్ళు నెల రోజుల నుంచి ఫుల్ ఎక్సర్సైజ్, సాయంత్రం 7 గంటలకు స్టార్ట్ చేసి నైట్ 10 గంటలకి క్లోజ్ చేస్తున్నారు. వాళ్ళ ఆరోగ్యం చాలా తేలిగ్గా ఉంటుంది. మరి ఖచ్చితంగా ఇంకొకటి నేను మాస్టర్ కూడా చెప్పేది ఏంటంటే, ఈ కార్యక్రమం అయిపోగానే వీళ్ళు ఏం చేస్తారు, ఈ భజన కోరడాన్ని బంద్ చేస్తారు. అట్లా చేయకుండా మీరు మానిటరింగ్ చేస్తూ వారానికి ఒక్క రోజన్నా వాళ్ళకి ప్లేస్ ఉన్నాయి, సీసీ రోడ్డు కన్నో లేకపోతే గుళ్ళనో యాన్నో ఒక దగ్గర నేర్చుకోవాలి. మన ఊళ్ళోనే కాదు, ఎక్కడ ప్రోగ్రాంలు వేసినా కూడా మన గ్రామం విలువలు తెలుస్తుంటాయి. మనకు దాంతో పాటు పారితోషికం కూడా ఉంటుంది. మరి ఖచ్చితంగా మన గ్రామాన్ని గుర్తింపు తెచ్చే విధంగా మన మండలంలో కానీ, నియోజకవర్గాల్లో కానీ, జిల్లాలో కానీ ఈ చిరుత భజన కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లాలి. చాలా ఓపికతోని ఎంత నైట్ అయినా దాదాపు అందరు పోయిందాక ఉండి నేర్చుకున్నారు ప్రతిరోజు కూడా. వాళ్ళు వీళ్ళతో పాటు మళ్ళీ గ్రామంలో 30+30 మంది తయారయ్యారు. వీళ్ళు భవిష్యత్తులో మన గుడి ప్రోగ్రాం ఏదైనా కూడా ఎలాంటి మొహమాటాలకు పోకుండా, ఎలాంటి బేజశాలకు పోకుండా ఈ 60 మంది ముందుండి దేవుళ్ళని నడిపించాలి. ప్రతి ప్రోగ్రాం ఊళ్ళో ఖచ్చితంగా ఇప్పటి నుంచి చేద్దాం మనం.